హలో వెల్కమ్ స్పందన మానసిక వికాస కేంద్రం. అందరికి గుడ్ మార్నింగ్ చెప్పండి. ఓకే చాలు. ఈరోజు మనం ఏ టాపిక్ తీసుకుందామంటే మానసిక వికలాంగులైన పిల్లలు బ్రష్ ఏ విధంగా చేయాలి. ఇంటి దగ్గర మీరు అందరూ బ్రష్ చేస్తారు కదా, బ్రష్ని ఏ విధంగా యూజ్ చేస్తారు, బ్రష్లో మీరు ఫేస్ చేసుకుని ఎట్లా కొడుతూ ఉంటారు దాని గురించి టాపిక్ ఈరోజు. ఓకేనా? అయితే ఈరోజు మనము ఉదయం లేచిన తర్వాత ఏం చేస్తారు? లేవగానే కడుక్కుంటారు, తర్వాత బ్రష్ చేస్తాకే ఇదేంటి ఏం చేస్తాం? కళ్ళు తోముకుంటాం చేస్తాం కదా, చేస్తున్నారా? ఏమైంది? నోరంతా స్మెల్ వచ్చేస్తుంది, స్మెల్ వచ్చేస్తుంది అంటే వాసన వచ్చేస్తుంది. మాట్లాడేటప్పుడు కూడా చేయకుండా ఉన్నట్లయితే ఎవరైనా మనం మాట్లాడేటప్పుడు పక్కన వాళ్ళతో మాట్లాడేటప్పుడు స్మెల్ వచ్చింది, వాసన వచ్చేస్తుంది. ఆ పక్కన వాళ్ళు ఏమంటారంటే ఏ ఈ రోజు బ్రష్ చేయలేదా అని అడుగుతారా? అడగరు మనల్ని? అడుగుతారు. కాబట్టి రోజు లేవగానే బ్రష్ చేయాలి, ఫస్ట్ బ్రష్ చేయాలి. కాబట్టి మనం లేవగానే బ్రష్ చేసిన తర్వాత ఏ పనైనా చేయాలి. చేసేటప్పుడు మనం ఈరోజు తీసుకునేది బ్రష్ అన్నమాట. అయితే ఈ బ్రష్ తో ఏం చేయాలంటే ఇదేంటి ఏం చేయాలి? బ్రష్ మీద వెయ్యాలి. మనం ఇట్లా మూత తీసి ఇప్పుడు నేను వేస్తున్నాను చూడండి అందరూ, దీన్ని ఇట్లా వేయాలి. అది వచ్చిందా లేదా? టేస్ట్ వచ్చిన తర్వాత నొక్కి తప్పకూడదు, నొక్కేసేసి కింద పడేయకూడదు. మనం ఆ బ్రష్ మీద ఎంత వేయాలో అంతే వేయాలి, అంతే వేయాలి. కానీ ఎక్కువ వేసేసి నొక్కేసి కింద పడేసి పైన పడేసి చేయకూడదు. అయితే పేస్ట్ తీసేసి పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసినాక ఇది ఏ చేత పట్టుకోవాలి? కుడి చేత పట్టుకోవాలి. కుడి చేత పట్టుకుని మనం ఎక్కడైతే మొహం కడుక్కునే ప్లేస్ ఉంటుంది కదా, మనకి మొహం కడుక్కుంటే బాత్రూంలో కడుక్కునే వాళ్ళు కడుక్కుంటారు, షింకులో కడుక్కునే వాళ్ళు షింకులో కడుక్కుంటారు, బయట రోడ్డు మీద కడుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఆ బ్రష్ తో ఏముండాలి? మనకి చేతిలో మగ్గుతో నీళ్ళు ఉండాలి ముందు. అప్పుడే టైంలో దాకా వెళ్ళకూడదు, మగ్గుతో నీళ్ళు పెట్టుకోవాలి. నీళ్ళు పెట్టుకుని ఈ పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని నీళ్ళలో ఇట్లా ముంచాలి. ముంచి మనకి పట్టుకుని ఈ చేతితో పట్టుకుని ఇది పట్టుకున్నాం కదా, ఫస్ట్ ఎదరపళ్ళు ఉన్నాయి కదా, ఎదరపళ్ళుతో తోమాలి. ఎదరపళ్ళు తోమేయాలి. తోమేసిన తర్వాత ఇది పేస్ట్ చేయించు పళ్ళు తోమేసిన తర్వాత ఎదరి మాత్రమే తోమాలి. తర్వాత ఎడమ వైపులు ఉంటాయి కదా పళ్ళు, ఇక్కడి నుంచి ఇక్కడికి, అప్పుడు ఎడమ వైపులు పోనిచ్చి ఇట్లా తోమాలి. ఇటు పక్కన అయిపోయినాక ఎటు పక్కకి వెళ్ళాలి? మళ్ళీ ఏ పక్క అంటారు? కుడి పక్కకి వెళ్ళి అప్పుడు ఇటు కూడా రుద్దాలి. అన్ని పళ్ళు తర్వాత కింద పళ్ళు రుద్దాలి, తర్వాత పై పళ్ళు రుద్దాలి. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ పళ్ళు కలిపేసి రుద్దాలి. ఫస్ట్ రుద్దిన తర్వాత ఇటు పక్కకి వెళ్ళి రుద్దాలి. మళ్ళీ ఎడమ పక్క ముందు ఎడమ పక్క పెట్టుకోవాలి. ఇస్తాను నువ్వే ముందు బ్రష్ చేయండి కదా నా దగ్గర. తర్వాత కుడివైపు తీసుకెళ్ళి తోమాలి. తోమిన తర్వాత ఏం చేయాలి? నురుగు వస్తా ఉంటుంది, మనం చేసేటప్పుడు నురుగు వస్తా ఉంటుంది, రోడ్లో నురుగు ఊరిపోతా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? దాన్ని మెల్లగా తీసేసిన తర్వాత మళ్ళీ బ్రష్ చేయాలి. రెండోసారి కూడా మళ్ళీ రుద్దాలి. రుద్దిన తర్వాత మళ్ళీ నురుగు వస్తుంది. నురుగు వచ్చిన తర్వాత ఊసేయాలి. ఊసేసిన తర్వాత దేంతో నోట్లో పుక్కిలి చూయాలి? మగ్గులో నీళ్ళు పోసుకుని పుక్కులిచ్చి అట్లా ఉయ్యాలి. పుక్కులిచ్చి ఉయ్యాలి. మింగకూడదు. మనం తోమిన మురుగంతా లోపలికి వెళ్ళిపోద్ది. మింగకుండా మీకు ఉయ్యటం రానప్పుడు ఇతర సహాయం తీసుకొని మీ మమ్మీ కానీ మీ ఇంట్లో మీ అక్క కానీ మీ చెల్లి కానీ ఎవరైనా ఉంటే, మీ అన్నయ్య పర్వాలేదు, ఎవరైనా ఉంటే ఇట్లా మెడబట్టుకుని
కిందకి వచ్చి అది ఊపించాలి. ఏంటి నురుగంతా నీళ్ళతో పాటు. మళ్ళీ ఒకసారి నువ్వుతో ఊపించిన తర్వాత మళ్ళీ తలపై బయటికి వేయించి మళ్ళీ కొంచెం వాటర్ పోపించి మళ్ళీ వాటర్ పోయాలి. వాటర్ పోసి మళ్ళీ మళ్ళీ కుక్కించాలి. కుక్కించిన తర్వాత ఏం చేయాలి? కుక్కించిన తర్వాత చేసిన తర్వాత ఇంకొకటి ఉంటుంది మనకి పంటతో పాటు లోపలి ఇంకోటి ఉంటుంది. ఏంటి? నాలుగు మనకి రుచులు. అబ్బో మాంసం కూర అయితే రొట్టెలు వేసుకుని తినేస్తాం చక్కగా. నాలుగు మీద పడగానే చికెన్ కూర ఫిష్ కూర తింటాం కదా, ఆ నాలుగును కూడా మనం శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోవాలంటే ఏమంటారు? నాలుగు శుభ్రం చేసుకోవాలి. ఇది ఉపయోగిస్తున్నారు అందరూ ఉపయోగిస్తున్నారు కదా. మనం పళ్ళుతో వేసిన తర్వాత ఏం చేయాలి? దీంతో దీన్ని పంపించి రెండు చేతులతో ఇది ఇట్లా పట్టుకొని నాలుగు వెనక భాగానికి లోపలికి పోనిచ్చి ఆ నాలుగు మీద ఉన్న కాల్చంతా కిందకి లాగేసి అప్పుడు శుభ్రపడిపోద్ది నాలుక. మళ్ళీ కుకింగ్ చేయాలి. మరి ఇది మనం తీసేసిన తర్వాత అక్కడ పెట్టేస్తామా? క్లాస్ కొట్టండి. కొంతమంది పిల్లలు లోపలికి పోనిస్తానికి ఈ మానసిక వికలాంగులైన పిల్లలు కొంతమంది ఇష్టపడరు. నేను లోపలికి పంపిస్తే ఏదో అయిపోద్ది మాకు నోట్లో మేము అని భయపడతారు చాలా మంది పిల్లలు. కానీ ఎవరో ఒక సహాయంతో ఈ టెన్షన్ కూడా ఉపయోగించి నాలుగా గీయాలన్నమాట. నాలుగు గీపించకపోతే మనము స్మెల్ వచ్చేస్తుంది కదా. తిన్న ఆహారం మళ్ళీ పొలంలో ఉంటుంది, నాలుగు మీద భాష అట్లాగే ఉంటుంది. అందుకనే ప్రతిరోజు కూడా మనం పళ్ళను శుభ్రం చేసుకోవాలి. పళ్ళతో పాటు ఏం శుభ్రం చేయాలి? కండ్లను శుభ్రం చేస్తావా? పళ్ళతో పాటు నాలుగును కూడా శుభ్రం చేయాలా? అందుకనే మనం ఎప్పుడు కూడా ఉదయం లేవగానే బ్రష్ ఉపయోగించి బ్రష్తో పళ్ళు తోముకొని బ్రష్ క్లీనర్తో నాలుగు తీసుకోవాలి. ఆ రెండు యూజ్ చేసిన తర్వాత కుక్కిలిచ్చి ఉయ్యాలి. కుక్కిలిచ్చి ఉసిన తర్వాత అప్పుడు పళ్ళు శుభ్రపడతాయి. ఏమేమి ఉపయోగిస్తున్నాము మనం ఇప్పుడు? ఏమేమి ఉపయోగిస్తున్నాం మనం? మూడు ఉపయోగిస్తున్నాం. ఏంటిది? ప్రతి ఒక్కరు ఉదయం లేవగానే చక్కగా పేస్ట్తో మొహం కడుక్కొని నేను ఇప్పుడు ఏ విధంగా నేర్పించాను మీరు ఇంట్లో వాళ్ళని ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టకుండా పేస్ట్ వేసుకుని అంటే ఎక్కువ వేసేసుకుని కిందకెళ్ళ వేయబాకంట. పేస్ట్ ని కిందకెళ్ళ వేయబాకండి. ఈ బ్రష్ ఈ పళ్ళు ఎక్కడి వరకు ఉన్నాయో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేయండి. నేనంటే మీకు చూపిస్తాను కొద్దిగానే వేసి ఓకేనా? కొద్దిగా అంటే దీని మీద నుంచి దీని మీద వేసుకుని దాన్ని యూజ్ చేయండి. బ్రష్ ని యూజ్ చేసిన తర్వాతనే అప్పుడు ఇంకోటి ఏది యూజ్ చేయాలి? యూజ్ చేయాలి. అప్పుడు మనకు కావాల్సినవి బ్రష్, పేస్ట్, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేవగానే బ్రష్ చేయడం పళ్ళుతో కూడా నేర్చుకోండి. ఏంటమ్మా? నైట్ పూట కూడా తోములు పడుకోవచ్చు. ఎందుకంటే మనం తిన్న ఆహారం పళ్ళలో ఇరిగిపోయి ఉంటుంది. మనం ఏం చేస్తామంటే పిన్నిసులు పట్టుకు పొడుస్తాం. కొంతమంది పిన్నిసులు యూజ్ చేయకూడదు. అప్పుడు మనం నైట్ కూడా బ్రష్ చేసుకోవచ్చు. నైట్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు నీట్ గా ఉంటాయి. మనం ఫ్రెష్ గా నిద్రపోవచ్చు. సాత్విక మాకు ఈ రోజు మనం బ్రష్ ఏ విధంగా చేయాలో చూపిస్తాము. యూజ్ చేయో చూపిస్తాం. మనకి ఇక్కడ ఐడెంటిఫికేషన్ మాత్రమే. ఆ పిల్లలు మేము ఇప్పుడు
పిల్లవాడికి చూపించి మేము చేస్తున్నామండి. మా స్పందన స్కూల్లో పిల్లవాడికి బ్రష్ చేసుకోవడం ఎట్లా అంటే పండ్లు తోముకోవడం ఎలా అన్నది నేర్పిస్తున్నాము. రియల్గా నేర్పిస్తామండి మేము మా స్కూల్లో. ఆ పిల్లవాడు బ్రష్ పట్టుకుంటాడు చూడండి, అందరూ కార్తీక్ అన్న బాబు బ్రష్ పట్టుకున్నాడు. ఈ బ్రష్ మీద పేస్ట్ వేస్తున్నాము చూడండి ఒక్కసారి మీరందరూ. పేస్ట్ వేసిన తర్వాత ఆ పిల్లవాడు ఏం చేయాలి, అదేం చేయాలి. అసలు మేము ఇది ఎందుకు తీసుకున్నామంటే పేరెంట్స్ అందరూ ఈ సమస్య గురించి చెప్తున్నారు. మా పిల్లవాడు బ్రష్ చేయట్లేదు, మా పాప బ్రష్ చేయట్లేదని. ఆ సమస్య మీకు పరిష్కారంకి మేము చూపిస్తున్నాము. మీరు మా లైవ్లో చూడండి ఒక్కసారి. ఈ బాబుతో మేము చేపిస్తున్నాము. ఒకసారి నోట్లో పెట్టుకుంటామ్మా, పడుకో కొట్టుదమ్మా, రుద్దు, పెట్టుకో, బ్రష్ పెట్టేసుకో, ఇట్లా పెట్టు, పెట్టు, రుద్దు, ఏమవుతుంది, రుద్దు, రుద్దు, ఇట్లా 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 గట్టిగా లోపలికి ఇట్లా రుద్దు. 2 పళ్ళు దగ్గరగా పెట్టాలి, ఇట్లా పెట్టు, 2 పళ్ళు దగ్గర పెట్టు, 2 పళ్ళు ఇలా దగ్గరికి పెట్టు, ఇప్పుడు పెట్టు, పెట్టు, రుద్దు రుద్దు రుద్దాలి, రుద్దు, రుద్దుతాడు, వెరీ గుడ్. రుద్దాలి గట్టిగా పట్టుకుని రుద్దాలి. వెరీ గుడ్, భలే రుద్దుతున్నాడు. అటు పక్క రుద్దుతున్నాడు చూడండి. మరి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఈ ఇబ్బంది పడుతున్నారు పిల్లలతో. మీరు మరి మా పిల్లలతో బ్రష్ ఏ విధంగా చేపిస్తున్నాము, మీరు కూడా ఒకసారి ఆ విధంగా చేపించండి. పిల్లలు ఇబ్బంది పడుకుంటుంటారు. పైన కూడా రుద్దావు కదా, ఇటు పక్కన కూడా రుద్దాలి. ఎడమ వైపున కుడి వైపున కూడా రుద్దటం నేర్పిస్తున్నాము మా బాబుతో. ఒక్కసారి ఊసే కుక్కిరైతే మరి ఈ విధంగా చేయనండి. మేము ఈ విధంగా నేర్పిస్తున్నాము. మరి పిల్లలు ఆ విధంగా నేర్పించుకుంటేనే మనము రియల్గా చేస్తేనే ఇంటి దగ్గర కూడా ఇదే అలవాటు వస్తుందండి పిల్లలకి. ప్రతి ఒక్క పేరెంట్ కూడా మళ్ళీ 2వ సారి బ్రష్ పెట్టాడు చూడండి బాబు, 2వ సారి కూడా రుద్దుతున్నాడు. మళ్ళీ ఒకసారి ఊసేసి మళ్ళీ వాటర్ పోసుకో మళ్ళీ దాని మీద బ్రష్ కడిగేసి వాటర్ పోసుకో, మళ్ళీ పుక్కిలిచ్చి ఊసేయమ్మా, పుక్కిలిచ్చి అబ్బా వెరీ గుడ్, భలే పోస్తున్నాడు మా కార్తీక్. మా స్పందన స్కూల్ పిల్లలు చూడండి ఎంత ఇంట్రెస్ట్గా చేస్తున్నారు. మేము చెప్పేదాన్ని బట్టి వాళ్ళు ఎట్లా నడుచుకుంటున్నారు. వెరీ గుడ్. తర్వాత టంకులు ఎండు పట్టుకోమ్మా, పంపు తిప్పేసి బ్రష్ నా చేతికి ఇచ్చేయమ్మా. టంకులు ఎండు పట్టుకో, 4 బయటికి సాపు లోపల పాలించు, గీయాలి, వంగు గీయాలి. వెరీ గుడ్. కడిగేసేమ్మా, ఇక్కడ కూడా కడిగేసి, షింకు కూడా కడిగేసి, వెరీ గుడ్. ఈ క్లాస్ కొట్టిస్తున్నానా, భలే చేస్తున్నావు బ్రష్. అబ్బాబా మొహం కూడా కడుక్కుంటున్నాడండి చక్కగా. నేను చెప్పకుండా తను మొహం కడిగేసుకుంటున్నాడు. ఎంత గుడ్ బాయ్ మా బాబు, చాలా గుడ్ బాయ్ నాన్న, వెరీ గుడ్. ఈ వీడియో చూసి మీరు లైక్ చేయండి. బ్రష్ ఏ విధంగా చేయాలో పిల్లలకు నేర్పిస్తున్నాము. ప్రతి ఒక్క పేరెంట్ కూడా వీడియో చూడాలని మేము ఆశిస్తున్నాము. వాళ్ళంతటా వాళ్ళే చేసుకునేటట్టుగా చేయండి. ఎందుకంటే వాళ్ళకి మనం అలవాటు చేయాలి. అలవాటు చేస్తే వాళ్ళు 1 2 సార్లు మనం చూపిస్తే వాళ్ళు అదే పనిలో మీరు ఉంటారండి. పిల్లలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. ప్రతి పేరెంట్ కూడా ఆ విధంగా చేయమని మా స్పందన స్కూల్ తరఫున నేను మాట్లాడుతున్నానండి. మరి మీరందరూ కూడా ధన్యవాదాలండి.